ఇదేంటి సార్ ఎక్కడ ఆపారు? కమిషన్ రావడానికి ఏరియాలో బస్సులు లారీలు కూడా రావు కదా సార్. కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు కదా, వాళ్ళ దగ్గర వసూలు చేద్దాం. వాళ్ళ దగ్గర ఏముంటాయి సార్, పాకెట్ మనీ తప్ప. జనరేషన్ ఫాస్ట్ గా మారిపోయింది. పాకెట్ మనీ పెట్టుకోవడం మానేసి పాకెట్లు పెట్టుకొని తిరుగుతున్నారు. అయినా అబ్బాయి అమ్మాయితో దొరికితే ఏం అడిగితే ఇస్తారు, నిలువు దోపిడీ చేసుకోవచ్చు. మీ ఐడియా సూపర్. నా ఐడియా సూపర్ గానీ ముందు వచ్చిన నాకు. సరే సార్. ఎక్కడి నుంచి వస్తున్నారా? సరదాగా వెళ్ళొస్తున్నాం సార్. సరదానా? సరదాలు తీర్చుకొని వస్తున్నావా? తే 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 ఇవేంటే పెట్టావు, లోపల పెట్టావు. తే 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 లేవు సార్. మీ కుర్రలతో వచ్చిన బాధ ఇదేరా, మంచి చెప్పు తినరు. తే 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 లేవు సార్. ఆ గొలుసుందిగా, ఒళ్ళి చేయబట్టుకుంటావరా? పట్టుకొని కొట్టారా? చీ, నువ్వు ఇంతగా దిగజారిపోతావని నేను అనుకోలేదు. ప్రేమించిన అమ్మ ఇష్యూని ఎంఎంఎస్ గా ఏ అబ్బాయి ఇలా పబ్లిక్ చేయడు. నువ్వు తప్పు చేసి నన్ను తప్పుడు దానిగా క్రియేట్ చేసావు. నా జీవితం అంతా నాశనం చేసావు. అదిగా శ్వేత, ఇంకేం మాట్లాడు. ఇంతకాలం మనిషిలా చూశాను, ఇలా పశువులా బిహేవ్ చేస్తావని ఎప్పుడూ అనుకోలేదు. గెట్ అవుట్ ఫ్రమ్ మై లైఫ్. శ్వేత, నేను చెప్పేది విను శ్వేత. నాకు ఇంకేం చెప్పద్దు, నీ మొక్క నాకు చూపించదు. గెట్ లాస్ట్. వాడి కాలు చేయ తీసేయాల్సిందే. కాలేజీలో ఇప్పుడు ఏం చేసినా మనం ఇంటికి వస్తుంది. కరెక్ట్ గా ఎగ్జామ్స్ అయిపోయాక వాడికి టైం చూసి స్పాట్ పెడదాం. అంతవరకు వెయిట్ చేయ మామా. కూల్. సీతారాం సార్, మనల్ని కొట్టినోడు దొరికాడా? లేదు సార్, ఇంకా దొరకలేదు. ఏం చేస్తున్నారు సీతారాం? వాడు దొరికే వరకు వదలొద్దు సార్. హాస్టల్లో, బార్లో, పార్కులో, కాలేజీలో అన్ని వెతకండి. ఓకే సార్. వాడు నాకు కావాలి. ఈ రోజు మీ డాడీని థ్రిల్ చేయాలి. పోలీస్ స్టేషన్ కి పదా. ఏంటయ్యా, ఏంటి మీ దౌర్జన్యం? మాది దౌర్జన్యమా? నిన్న ఈవిడ గారు ఒకరితో షికారుకి వెళ్ళింది. వాడు మా ఎస్ఐని కొట్టాడు. ఏంటి? ఎవడే వాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నాకు తెలీదు. ఎక్కడ ఉంటాడా వాడు? అడ్రస్ చెప్పు. తెలీదు. అడ్రస్ తెలియకుండానే వాడితో తిరుగుతున్నావా నువ్వు? చూడు, వాడు అడ్రస్ చెప్తే నిన్ను వదిలిపెట్టేస్తాం, లేదా స్టేషన్ కి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఆలోచించుకో. అడ్రస్ తెలీదు. సరే, ఫోన్ నెంబర్ అయినా తెలుసా? తెలుసు. ఫోన్ చేయి. మనోడు కూడా ప్రేమలో పడ్డాడ్రా. తక్కువ నువ్వు ఉండబ్బా, మా ఎమ్మెల్యే కనబడి రేసేస్తా ఉంటా. మీ ఎమ్మెల్యే నేనేనయ్యా. నువ్వా? ఏంటో నీ గెటప్పా? ప్లాస్టిక్ నిషేధించాలని ధర్నా చేస్తాడా? ఇవన్నీ ప్లాస్టికే కదన్నా. టీవీ వాడు చూస్తే టీవీలో చూపిస్తాడు, పేపర్ వాడు చూస్తే పేపర్ రాస్తాడు, పోలీసు వాడు చూస్తే అరెస్ట్ చేస్తారన్నా. అవిని తీసేయండి రా, పడేయండి. నువ్వెంత బయటకు వచ్చినావు? మా అబ్బాయిని అరెస్ట్ చేశారన్నా. ఎవడపోడు? నువ్వేనా ఎస్ఐయా? నేనే. మా పిల్లగాన్ని తీసుకొచ్చింది నువ్వేనా? కాకి సొక్క వేసుకున్నంత మాత్రాన వెనక ముందు చూడకుండా స్టేషన్ కు తీసుకొచ్చేయడమేనా? ఈ పిల్లగాడు కుల్లా పడిచాడు చూడు, పోలీసుని కొడతాడా వాడు? నిన్నే కదా కొట్టింది, పబ్లిక్ ని కాదు కదా. వదిలేవానే. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఎవడైనా సరే ఎఫ్ఐఆర్ రాసి కోర్టుకు పంపిస్తే అక్కడ తెలుసుకో. ఎవడైతే నాకేంటి
దబాయ్. నా తడాకేందో ఇప్పుడు చూపిస్తా. సీతారాం, సార్ ఇంతకెవడీడు కుక్కలే కరుస్తున్నాడు? ఈ ఊరు ఎమ్మెల్యే సార్. మీరు ఆ? జరగడం మీకు తెలియదు. తేడా వస్తే సార్ నేను తిరుపతి ఎమ్మెల్యే నాయుణ్ణి. అవునా? ఇక్కడ ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ ఎగస్ట్రాల్ చేస్తున్నాడు. ఇక్కడ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్. సార్ ఒక్కసారి మాట్లాడండి సార్. మాట్లాడు. హలో సార్, నమస్కారం సార్. సార్ అదిగా సార్. సరే సార్, ఓకే సార్. సీతారాం సార్. వన్ బయట తీసుకురా. ఓకే సార్. సార్ ఇంత చిన్న విషయానికి మీరు కూడా లేదు సార్, ఇంక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్. సార్ మంచి సార్. ఫోన్ కొత్తదా సార్? బాగుంది, తీసుకోండి సార్. అరెస్ట్ చేసే ముందు కొంచెం వెనక ముందు ఆలోచించాలా? రాన్రా. సీతారాం సార్ చూసావా మన పరిస్థితి ఎలా తయారైందో? ఏం చేస్తాం సార్? తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన పరువు ప్రతిష్టల్ని మంట కలిపావు కదే. నువ్వు చేసిన ఈ ఘనకార్యానికి జనం నడు రోడ్డు మీద పట్టుకుని అన్ని మాట్లాడుతుంటే తలదించుకోవాల్సి వచ్చిందే తప్ప ఎదురు చెప్పలేకపోయాడు కదే. నీకు ఇదేం పోయే కాలమే? చదువు కాలేజీకి పంపిస్తే నీకు